ఏదో బ్లేడు మళ్ళీ దిగింది. ఏడాది కూడా వచ్చి సావదు. అయ్యా ధర్మం బాబు. ధర్మమ్మా నువ్వు చేయి, నేను తీసుకుంటా. ఏంటయ్యా నీకు ధర్మం చేయాలంటే నేను లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలా? పొద్దునే తాగిన కాఫీ అనవసరంగా అరిగిపోద్దా? డబ్బాలో ఉన్న బియ్యం చేత్తో పట్టుకోవాలా? పట్టుకుంటే చేతులు అరిగిపోతాయా? ఆ బియ్యం పట్టుకుని అక్కడి నుంచి ఇక్కడ దాకా మళ్ళీ నడుచుకుంటూ రావాలా? కాళ్ళు అరిగిపోతాయా? ఈ నష్టం నువ్వు భరించగలిగితే నీకు ధర్మం చేయడానికి నేను సిద్ధం. వద్దులే బాబు, ఇన్ని మాటలు చెప్పినందుకు నా నాలుగు అరిగిపోయిందని నా బొచ్చి లాక్కున్నా లాక్కోగలరు. నాలుగు అరిగిపోయిన సంగతి మర్చిపోయింది. నాకు ఏదైనా పడేసిపో. బంగారయ్య బంగారయ్య నీళ్ళలో పడ్డాడయ్యా. పడ్డాడా? దరిద్రం దొరికిపోయింది. 80 కోట్ల మందిలో కూడా పోయాడు. పడింది మీవాడనయ్యా. లక్ష్మి ప్రసాద్, లక్ష్మీ ప్రసాద్ వాడు నీళ్ళలో పడి మునిగిపోతుంటే ఈ కుర్రాడే ధైర్యం చేసి కాపాడాడయ్యా. బాబు ఒక్కగానొక్క బిడ్డ ఆయన్ని కాపాడావు. ఏమిస్తే నీ అప్పు తీరద్దయ్యా. ఏ పట్టుకో. ఇదిగో ఈ రూపాయికి జేబు నిండా బట్టలు వస్తాయి. రోజంతా ఎకరేసుకుంటూ తిను. ఏనన్నా? జిడ్డు జిడ్డే? అవును, పరమ జిడ్డు. రూపాయి ఇస్తావా? నేనైనా అడుగు తినే వాళ్ళ కనిపిస్తున్నానా? జిడ్డు 500 పడే. 500? ఇలాంటివి 500? అవును, 500 కంటే 1 రూపాయి ఎక్కువ ఇచ్చినా విసిరేస్తా. నువ్వు విసిరేస్తే నేను ఏరుకుంటాను. పీడుగా ఇదిగో ఇక్కడ కొట్టవాక. ఇక్కడ చిన్న మీద ఉంటుంది. ఇక్కడ దాన్ని జంక్షన్ బాక్స్ అంటారు. అక్కడ కానీ తగిలింది అనుకో మనిషి చచ్చిపోతాడు. అసలు నీకు మెదడు ఉందా? ఉంటే నా బిడ్డ మీద వ్యాపారం చేస్తావా? నీకొక్క కాని ఇవ్వను. ఇవ్వను. ఏం చేసుకుంటావు చేసుకో. ఏం చేస్తానా? రేపు నీ కొడుకు నాకు దొరకపోడా? దొరికిన వెంటనే మడికి పెద్ద బండరాయి కట్టి ఎత్తి నీళ్ళ పడేస్తా. లెక్క సరిపోద్ది. ఒరే నాయనా బంగారు కొండ ఆగరా నాయనా. అగ్గిపుల్ల ఇవ్వరా అంటే అమెరికా రాసిస్తావని అడిగేటంత గొప్ప మనసురా నీది నాయనా. ఈ ఏరియాలో ఇంకెవరికీ సాయం చేయక నాయనా. నీకు ఇస్తా 1 2 3 4 5. నా దగ్గరే లక్ష్మిని లాక్కున్నాడంటే అమ్మో వీడు సామాన్యుడు కాదు. ముండివాడు రాజు కంటే బలవంతుడు. ఆడిని పట్టుకుని బొట్టలో వేసుకుంటే ఏమైనా చెయ్యొచ్చు. రే విడిగా నైనా ఎక్కడుంటున్నావురా? ఇప్పుడు నేను ఇక్కడ నిలబడి ఉన్నాను కదా, ఇక్కడ ఉన్నా. రే 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 ఏం తెలివితేటలు రా. నీ 500 నా జేబులో పడా. అవును గాలికి నువ్వు అటు ఇటు తిరగడం ఎందుకు? ఈ కాలనీ నాది. రేపటి నుంచి నాతోనే ఉండు. అయితే నన్ను ఎత్తుకో. ఎందుకు? నా బరువు బాధ్యతలన్నీ నీవేగా. నీ ఆనందం అంగట్లో అమ్మ మొట్ట నలిగిపోతుందిరా. మోసింది నేనైతే నువ్వు ఆయాసపడతావేంటి జిడ్డు? అబ్బు 2 బస్తాల రూపాయల బిళ్ళంత బరువు ఉన్నావు. ఇదిగో జిడ్డు, మన కాలనీలో వసూలు చేసిన అద్దె మొత్తం 30,050 పైసలు. లెక్కెట్టుకో. ఈ బంగారే లెక్కెట్టుకోడరా బరువే. అవును 200 తగ్గాయేంటి? బ్యాంకు కట్టల్లోనే తగ్గుతున్నాయి. అందుకని బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయలేదు. రే నాకు తెలుసురా ఆ పేపర్ పిల్ల అదే స్వాతి. ఈ నెల అద్దె కూడా తుస్సు అనిపించుంటుంది. ఏమని అడిగేవనుకో దున్నేవాడిదే భూమి ఉండేవాడిదే ఇల్లు అని ఉపన్యాసం ఇస్తుంది. కొంపదీసా పిల్ల నా కమ్యూనిస్టా? ఈ ఇష్టైనా నేను కష్టాలు పెడుతుంది. ఆ పిల్ల నోరు తెరిచిందంటే డప్పు డగడంగడంగనక్క వాయించేస్తుంది. ఆ పిల్ల వాయించడం సరే, అద్దె కోసం అందరినీ డబాయించేస్తావు. మరి ఆ పిల్ల దగ్గర ఏమిట్రా రబ్బర్లా మెత్తబడిపోతున్నావు? ఏమన్నా లైన్ లో పడ్డావా? ఇదిగో జిడ్డు, మనకు తెలిసింది సింగిల్ టీ, జెండా మనకు బీడి అంతే. సలామలేకుం బంగారయ్య భాయ్. ఈ సంవత్సరం శ్రీరామనవమికి వడపప్పు పానకం ఖర్చు మీదే. అరే రహీం భాయ్, అసలు దేవుడికి వడపప్పు నైవేద్యం పెడితే వాతం, పానకం నైవేద్యం పెడితే జల్బు. అందుకని 50 పైసలు. బీడికి ఈ 50 పైసలు పెట్టి మర్మరాలు కొని మర్మరాల నైవేద్యం పెట్టు. దేవుడికి ఆరోగ్యం. రామ్ రామ్. క్యా హై అల్లారాం. జిడ్డు పోయేటప్పుడు కట్టుకుపోతావా? స్వర్గంలో దుకాణం పెట్టి వడ్డీకి తిప్పుతాను. నా డబ్బు నా ఇష్టం. సరే గాని ఈ నెల నా పోలీసు మామూలు పడే. రే ప్రతి నెల అద్దె వసూలు చేసుకొచ్చి పోలీసు మామూలు పట్టుకుపోతా ఉంటావు. తిండి నాది, బట్ట నాది, నిద్రపోయే మంచం నాది, పళ్ళు తోముకునే పేస్ట్ నాది, ఒళ్ళు రుద్దుకునే సబ్బు నాది, చివరకు నువ్వు దమ్ము కొట్టే బీడీ నాది. అయినా డబ్బంతా ఏం చేస్తున్నావురా? పైగా ఈ దరిద్రపు గడ్డం తీయో, గుడ్డలా మంచి వేసుకో. ఎప్పుడు చూడు ఆ కుక్కి మంచం, ఆ టీ కొట్టు. రే జీవితం అన్నాక అనుభవించాలిరా. ఇందాక చూసావు కదా అలాగా
కనీసం దాన ధర్మాలు చెయ్యాలిరా. ఇదిగో జుడ్డు, జిడ్డు అను బడ్డు అను నేనే ఇవ్వను. ఇవ్వవా? ఇవ్వను. ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్ళు. పెద్ద బండరాయి, ఆ రాయికో తాడు, తాడుకు నీ కొడుకు, పెద్ద బావి, బుడు. అబ్బా ఈ మేకొకటి దొరికిందిరా కొట్టడానికి. ఇక్కడ ఇక్కడ కొట్టకూడదు. ఇక్కడ చిన్న మెదడు ఉంటుంది, ఇది దాన్ని జంక్షన్ బాక్స్ అంటారు. అక్కడ కొడితే మనిషి చచ్చిపోతాడు. నాకు తెలుసు, ఇంతప్పటి నుంచి కొడుతున్నాను. నువ్వు చచ్చావా? నువ్వు చచ్చినా చచ్చావు, నన్ను మాత్రం చచ్చుతున్నావు. కడు మూసుకో. 700 తీసుకో. నాన్న వీడొకడు డబ్బు కనపడగానే డింగుమంటూ ప్రత్యక్షం అవుతాడు. జిడ్డు కుర్రవాడు కదా, ఏదో ఖర్చులుంటాయి, ఇచ్చి. నువ్వేం డోలు కొట్టక్కర్లేదు, మాకు తెలుసు. వందేనా? సోకులు చేసుకుంటూ మోటార్ సైకిల్ మీద డ్రుర్రుమంటూ తిరగడం కాదు, కష్టపడి సంపాదించి తెలుస్తుంది. 100 అంటే 10,000 పైసలు. ప్రసాద్, ఏమైందిరా? ఏమైంది? చూడు, ఇవన్నీ మమత నాకు రాసినవి. ఒక గ్రీటింగ్ ఖరీదు ఎంతో తెలుసా? 50 రూపాయలు. ఆ అమ్మాయి నా బర్త్డేకి 25,000 రూపాయలు ఖర్చు పెట్టింది. ఈ రోజు ఆ అమ్మాయి బర్త్డే. ఈ 100 రూపాయలు తీసుకెళ్తే ఎంత చీప్ గా ఉంటుందన్నయ్య. నువ్వు లవ్లో పడి పెద్ద మనిషి అయ్యామన్న సంగతి మీ జిడ్డు తండ్రికి తెలియదు పాపం. అన్నయ్య, ఎలాగైనా మంచి టైం చూసి నాన్నకి ఈ విషయం నువ్వే చెప్పాలి. అసలు మమత ఎవరో తెలుసా? సిటీలో పెద్ద బిల్డర్ శ్రీపతి, ఆయన కూతురే మమత. అడుక్కు తినేవాడికి కూడా 100 రూపాయలు భిక్ష వేస్తుంది. అన్నయ్య, నా పరువు నువ్వే కాపాడాలి. నాన్నకు సబ్బు రాసి ఓ 5,000 పట్రా. 5,000? ప్లీజ్ ప్లీజ్. అమ్మా లక్ష్మీదేవి, కుక్కను కొడితే రూపాయలు రాలుతాయంటారు. అటువంటి కుక్కను ఒక్కదాన్ని ప్రసాదించు తల్లి. నా పెళ్ళాన్ని పెందలాడే పంపించేశావు. అది బ్రతుకుంటే ఆడపిల్లను కరి ఉండేది. ఆడపిల్ల పుడితే నేను అయిపోయేవాడిని తల్లి. నువ్వు నా ఇంటికి కోడలుగా వస్తే చాలు తల్లి. ఇదిగో ఈ కర్పూరమే కొబ్బరికాయ అనుకోదల్లి, ఇదే అరటి పండు అనుకోదల్లి, ఇదే పులిహోర అనుకోదల్లి, ఇదే చక్కెర పొంగలి అనుకోదల్లి. హారతి ఎక్కువసేపు తిప్పితే కళ్ళు మండుతాయని అర్పేశాను తల్లి. అంతే తప్ప వేరే దురుద్దేశం లేదు తల్లి. దీన్ని దృష్టిలో పెట్టుకుని నా మీద కటాక్షాన్ని మాత్రం తగ్గించొద్దు తల్లి. నా డబ్బు మీద చూపు పడ్డవాడి కళ్ళు పోవాలి తల్లి. చేతులు పడితే వాడికి పక్షవాతం రావాలి తల్లి. ఓం ఓ లక్ష్మి నా లక్ష్మి, నా లక్ష్మి ఓ లక్ష్మి. ఎదురుంటి వాడి లక్ష్మి ఎగురుకుంటూరా, పక్కింటి వాడి లక్ష్మి పరిగెత్తుకుంటూరా, అందరి ఇంట్లో లక్ష్మి నా ఇంటికి రా. అమ్మో, దొంగతనం చేసావా? నీ జేబు నువ్వు కొట్టుకుంటే దొంగతనం ఎలా అవుతుంది? నాన్నకు తెలిస్తే లక్ష్మి అరిగి తరిగి అలిగిపోతుందని మీ అయ్య నోట్లు లెక్క పెట్టాడు. కడప, కర్నూలు, అనంతపురం సమస్యల కంగారు పడకు. ఇదిగో నీ ఎవరి దగ్గరికి వెళ్ళు. నువ్వు కూడా పార్టీకి రానే. నేనా? ఎంగిలి బీడి సింగిల్ టీ గాని. నాకెందుకు చెప్పు? అదేం కుదరదు. నా బట్టలు వేసుకో, కొంచెం సెక్సీగా తయారు. సెక్సీగా అంటే డ్రైరే బెటరు. అబ్బా, ముందు ఈ చైన్ నాకెందుకు?